హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేడాస్ వరల్డ్. ఈరోజు మనం కొత్త టాపిక్ నేర్చుకుందామా. ఫస్ట్ ఈ మ్యాప్ను అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ భారత మ్యాప్ ఇలా ఉందనుకుందాం. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. మళ్ళీ చెప్పనా ఫ్రెండ్స్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. మ్యాప్ను అబ్జర్వ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. మళ్ళీ చెప్పనా ఫ్రెండ్స్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. సౌత్లో ఉన్న వాటిని సౌత్ స్టేట్స్ అంటారు, నార్త్లో ఉన్న వాటిని నార్త్ స్టేట్స్ అంటారు, ఈస్ట్లో ఉన్న వాటిని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. ఇప్పుడు మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 7 స్టేట్స్ ఉన్నాయి. వీటిని సెవెన్ సిస్టర్స్ అంటారు. ఈ 7 స్టేట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ నేచర్ కూడా చాలా అందంగా ఉంటుంది. టూరిస్ట్ ప్లేస్ కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటి క్యాపిటల్స్ గురించి తెలుసుకుందాం. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన దేశంలో మొట్టమొదటిగా సూర్యుడు అక్కడే ఉదయిస్తాడు. అస్సాం క్యాపిటల్ డిస్పూర్. అస్సాం టీ చాలా ఫేమస్, తెలుసు కదా. ఇక్కడ టీ ఎక్కువగా పండుతుంది. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. మణిపూర్ డ్యాన్స్ ఎంత ఫేమస్సో మీకు తెలుసా? ఆ డ్యాన్స్ పుట్టింది ఈ స్టేట్లోనే. మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది. టూరిజం ప్లేస్గా కూడా ఇది చాలా ఫేమస్. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్. ఇక్కడ గ్రీన్ హిల్స్ చాలా ఫేమస్. బాంబూ జంగిల్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా. ఈ స్టేట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. త్రిపుర క్యాపిటల్ అగర్తలా. ఈ స్టేట్లో డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చిందా? యూస్ఫుల్గా ఉందా? ఈ వీడియో మీకు నచ్చింది